అందరికీ నమస్తే అండి. మీకు ఇక్కడ ఫోటో పెడుతున్నాను చూడండి. మన సిగ్గులేని సాక్షి రాసిన వార్త మాట. ఇటలీకి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి దుబాయ్లో చంద్రబాబు దాగుడు మూతలో గప్చుప్గా విదేశాలకు ఉడాయించిన వైనం. అసలు నేను తెలియక అడుగుతా సాక్షినే. ఇప్పుడు అందరూ జగన్మోహన్ రెడ్డి లాగా కోర్టులో పర్మిషన్ తీసుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు. ముందు అది తెలుసుకోవాలి నువ్వు ఫస్ట్. మన జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వెళ్ళాలనుకో కోర్టులో పర్మిషన్ తీసుకోవాలి. ఎక్కడికి వెళ్తున్నానో చెప్పాలా, అక్కడ ఎక్కడ ఉంటున్నావో చెప్పాలి, అక్కడ డీటెయిల్స్ ఇవ్వాలి, అక్కడ ఫోన్ నెంబర్లు ఇవ్వాలా. పూర్తి వివరాలన్నీ ఇచ్చిన తర్వాత ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఓకే మనోడని కరెక్ట్గా ఇచ్చాడు, పర్ఫెక్ట్గా ఇచ్చాడు, పర్వాలేదు పంపించవచ్చు. అబ్బాయి మళ్ళీ ఏ తారీఖున వస్తావు నువ్వు అని పలానా తారీఖు నుండి వస్తానండి, ఓకే ఆ తారీఖులో మళ్ళీ నువ్వు ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి అని చెప్పి పర్మిషన్ ఇస్తారు. చంద్రబాబు నాయుడు అలా అవసరంలా. చంద్రబాబు నాయుడు గారికి ఆ పరిస్థితి లేదు. ఎవరి దగ్గర కూడా ఆయన పర్మిషన్ తీసుకోవసరం లేదు. ఆయన పాస్పోర్ట్ ఆయన దగ్గరే ఉంటుంది. మీ జగన్మోహన్ రెడ్డి పాస్పోర్ట్ ఆయన దగ్గర ఉండదు, కోర్టులో ఉంటుంది. దాన్ని కూడా మీరు గర్వంగా మళ్ళీ ఫీల్ అయిపోమాకండి. మళ్ళీ మా పేటీఎం కుక్కలు అంటే దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి పాస్పోర్ట్ ఏకంగా చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉంది, అలాగే మా జగన్మోహన్ రెడ్డి ఆయన దగ్గర ఉండదు. ఏకంగా సిబిఐ దగ్గరకు ఉంటుంది, సిబిఐ దగ్గర ఉంటుంది. వాళ్ళు దాస్తారు మా అన్న పాస్పోర్టు. అది మా అన్న రేంజ్ అని చెప్పేసి ఎలివేషన్ ఇవ్వబాకండి. మొఖాన్ని కాంట్రీ చుమ్మేస్తారు దిక్కుమలేదు వాళ్ళారా. సిగ్గుపడండి. కనీసం ఆ సాక్షికి మీరు మనుషులుగా కూడా కనబడట్లా. అదో పత్రిక, దాన్ని చదివే వాళ్ళు ఒక కొండెర్రు గొర్రెలు అలాగనే అనుకోవాలి. నిన్న ఒక కథనం వండి వడ్డించింది. అమెరికాకి వెళ్ళిపోయాడు అన్నారు, పర్మిషన్ లేదన్నారు, అక్కడెక్కడ ఆపేశారన్నారు, ఇమిగ్రేషన్ అధికారులు ఆపేశారని చెప్పేసి నిన్న ఒక కథనం, ఇవాళ ఒక కథనం. మన ఎమ్మెల్యేలు ఓటర్ను కొడితే ఓటర్ తిరిగి ఎమ్మెల్యేని కొట్టాడు. ఆ ఓటర్ కొట్టిన ఫోటో వేసింది కానీ ఎమ్మెల్యే కొట్టిన మాత్రం రాయలా. అలా ఉంటే సాక్షి వార్తలు అన్నమాట. ఒక్కొక్కసారి నవ్వుకుంటాను నేను, సాక్షిలో వచ్చే వార్తలు చూసి నవ్వుకుంటాను. ఖచ్చితంగా నవ్వుకోవడానికి పని చేస్తుంది ఆ పత్రిక. సిగ్గు ఎగ్గు లేని విలువలు లేని పత్రిక ఏదైతే ఉందంటే అది ఖచ్చితంగా సాక్షి. సిగ్గు లేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే సాక్షి యాజమాన్యం. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదంటే అలా ఆవిడ కావచ్చు, ఎవరైనా కావచ్చు. కనీసం వాస్తవాలు ప్రచురిద్దాం, ప్రజలకు మంచి, ఇగో ఇది వాస్తవం, ఇది అవాస్తవం, ఇందులో వార్త ఈ వార్తలో ఇంత నిజం ఉంది అని తెలియజెప్పే ప్రయత్నం కూడా చేయరు. ఎంతసేపు వాళ్ళకి అనుకూలంగా రాసుకోవడమే. అదొక పత్రిక. అది కూడా మళ్ళీ రన్ అయ్యేది ఎవరిపైన అంటే మళ్ళీ ప్రజల సొమ్ముతోనే. దానికి వేల కోట్ల రూపాయలు దోచిపెట్టేసాడు 5 ఏళ్ల కాలంలో. సాక్షికి మామూలుగా దోచిపెట్టలా, ప్రజల సొమ్ము వేల కోట్ల రూపాయలు దోచిపెట్టేసాడు ప్రకటనల పేరుతో. ఆ ప్రకటనని, అమ్మఒడని, విద్యాదేవుదని, ఎక్కడికి వెళ్ళినా సరే పెద్ద ప్రకటన సాక్షిలో. ఆ ప్రకటనకు వేల కోట్ల రూపాయలు తగిలేసాడు. మామూలుగా తగలేలా. అది పరిస్థితి. వాళ్ళు చేసేది ఏంట్రా అంటే ఒక పార్టీ కొమ్ముగాయడం, మాట్లాడితే విలువలు విశ్వసనీయత. మన భారతిరెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు కూడా నేను చూసా. లేదండి మా పత్రికల్లో వచ్చేది, మా టీవీలో వచ్చేది ఏదైనా కానీ వాస్తవం అయితేనే మేము వేస్తాము, 1-10 సార్లు క్రాస్ చెక్ చేస్తాను, నేనే చేస్తాను, నేనే గుద్దుతాను, ఇక్కడ నేనే ప్రింట్ చేస్తాను, అప్పుడు కానీ వదలం మేము అని చెప్పేసి చెప్పుకొచ్చింది ఆవిడ. మహానటులు అందరూ ఎక్కడో లేరు, ఇక్కడే ఉన్నారు. మిమ్మల్ని మించిన నటులు ఎక్కడ ఉండరు దేశంలో. ప్రజలకే కనబడి జగన్మోహన్ రెడ్డి నటిస్తూ ఉంటాడు, తెర వెనకాతల భారతిరెడ్డి గారు నటిస్తారు. అంత గొప్ప నటులు. లేదంటే దానికి ఆ వార్తకి సంబంధం ఉంది అసలు? కొన్ని మీకు వచ్చిన సమాచారం ఏంట్రా, మీ దగ్గర ఉన్న సోర్స్ ఏంట్రా అంటే దానికి సమాధానం చెప్పరు. ఇప్పుడు దుబాయ్లో అట్లా అన్నారో, ఇటలీ అన్నారో, మీకున్న సమాచారం ఏంటి, ఏ ఆధారంగా చెప్తున్నారా కనీసం చెప్పండి అంటే అది కూడా చెప్పరు. దానికి వీళ్ళ దగ్గర ఆధారాలు ఉండవు. వీళ్ళు ఏంటంటే పైనుంచి ఒక స్క్రిప్ట్ వచ్చింది. సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకోటి ఎవడన్నా కానీ వాడు స్క్రిప్ట్ ఇచ్చేస్తాడు. ఇగో మీరు ఈ విష ప్రచారం చేసేయండి, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు, ఇటలీలో ఆ ఇంటర్పోల్ అధికారులు విచారణ చేస్తున్నారనో ఇంకోటనో కథలు వచ్చేస్తాయి. వాటిని వాళ్ళు తిప్పేసుకుంటారు. ఈలోపు సోషల్ మీడియాలో ఒక పెద్ద పెయిడ్ టీం ఉంది మనకి. ఆ టీం వైరల్ చేసేద్ది. ఇక మా గొర్రె బ్యాచ్ ఒకటి ఉంది, గొర్రెలు ఉన్నారు పాపం. ఇంకా వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళకి పాపం గుడ్డది సేలిపోయినట్టే. వాళ్ళ అన్నకి 2 ఉన్నాయంటే 2 ఉన్నాయంటారు వాళ్ళు. సాక్షిలో మీ అన్నకి 2 ఉన్నారా అంటే 2 ఉన్నాయంటారు వాళ్ళు. అసలు ఆ సమస్య సాధ్యపడదరా? అలా ఉండవు. ఏ మనిషికి 2, 3 ఉండవు. కానీ మా అన్నకు ఉన్నాయంటున్నారంటే నిజంగా సాక్షి చెప్పిందంటే ఉన్నాయేమో. మా అన్నకి 2 ఉన్నారా అని చెప్పినా చెప్తారు వాళ్ళు. అలాంటి వ్యక్తులు వాళ్ళ గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
ఆ కొండ గొర్రెల గురించి పెద్దగా మాట్లాడుకోవసరం లేదు. వాళ్ళ నిశానీగాళ్ళు అయితేనే వాళ్ళకి భయం చేస్తారు, మిగతాడు ఉడి చేయడు. నేను చెప్పేది గొర్రెల్లో కార్యకర్తల్లో వాళ్ళకి ఇంగిత జ్ఞానం ఉండదు. కొంతమంది ఉన్నారు, కొంతమందికి జ్ఞానోదయం అయింది ఈ మధ్యకాలంలో నేను చూసా. కొంతమంది జ్ఞానోదయం అయ్యి తిరిగి జగన్మోహన్ రెడ్డిని వేసుకోవడం మొదలుపెట్టారు. అయ్యా నీకోసం మేము పార్టీ కోసం ఇంత కష్టపడ్డాము, నువ్వు అధికారంలో ఉండి ప్రజలకు చేసింది ఏమీ లేదు, నీ సొంత డబ్బా తప్పితే, నీ ఎలివేషన్ తప్పితే నువ్వు చేసింది సచ్చింది ఏమీ లేదు ఇక్కడ అని చెప్పేసి మామూలుగా ఏకలా నేను భయంకరంగా ఏకుతున్నారు అక్కడ ఆల్రెడీ. నువ్వు మాత్రం ఇక్కడ ఈ అసత్య ప్రచారాలు తలకే తొక్కే సంబంధం లేకుండా మోకాలకి బోడిగుండికి ముడెట్టేసి చంద్రబాబు నాయుడు గారు దుబాయ్లో ఉన్నారు, ఇటలీ వెళ్ళారు అని చెప్పేసి మన సాక్షిలో మాత్రం విషప్రచారం చేయాలి. ఆ పేపర్ కనబడితే తుప్పుకొని కాంట్రేజ్ మొఖం మీద ఉమ్మేయాలనిపిస్తుంది, కానీ నాకు అసలు పేపర్ కొనబుద్ది అయితే అందుకే కొన్నాను నేను దాన్ని. అసలు చూడను. ఎక్కడో నా దరిద్రానికో నా కర్మకాలో ఏ ఫేస్బుక్లోనో ఏ ట్విట్టర్లోనో ఎక్కడో అక్కడ కనబడుతుంది, ఆ క్లిప్పింగ్ అలా కనబడుతుంది. ఆ దరిద్రం నాకే కనబడతాయి. మళ్ళీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తానికి కంకణ కొట్టుకున్న వాళ్ళు మా కొంతమంది ఉన్నారు అపర మేధావులు, వాళ్ళతో పాటు వీళ్ళు కూడా, ఈ సాక్షి కూడా మెయిన్ సాక్షియే. అబ్బా మామూలు విష ప్రచారం చేయరు, భయంకరంగా గొడవలపోటు, గుండెపోటు, కోడికత్తి, 36 మంది కమెడీ ఎస్పీలు, తర్వాత పింక్ డైమండ్తో పాటు ఇంకా ఏదో చెప్పుకొచ్చారు 6,17,000 కోట్ల రూపాయలు అవినీతి అన్నారు చంద్రబాబు నాయుడు గారు. అన్నా క్యాంటీన్ల పైన విష ప్రచారం చేశారు, ప్రజా వేదిక పైన విష ప్రచారం చేశారు, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అన్నారు, ఫైబర్ నెట్ స్కామ్ అన్నారు. అమ్మ ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందలు విష ప్రచారం చేయడంలో కొన్ని వందలు చేశారు. తేలింది లేదు సచ్చింది లేదు. ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా సాక్షిలో రోజు పొంకానుగా కథనాలు, వేల కోట్ల రూపాయలు, మామూలు కోట్లు కాదు లక్షల కోట్ల రూపాయలే. అక్కడ కోర్టుకు చెప్పేది వేరే, ఒకటి 3,000 కోట్లు అంటాడు, ఒకటి 370 అంటాడు, ఒక 36 అంటాడు, ఒక 37 అంటాడు. లాస్ట్లో ఎంతరా అంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఎలక్ట్రోల్ బాండ్ల ద్వారాగా 26 కోట్లు 27 కోట్ల రూపాయలు వచ్చినాయి, అదే ఇది అంటాడు. అప్పుడే కోర్టు కాంటేజ్ మొఖం మీద ఉమ్మేసింది, అందులో ఏమీ లేదు, మీరు డ్రామాలు వేస్తున్నారు, ఇవన్నీ ఏం జరగలేదు అక్కడ, సర్దుకోండి అని చెప్పేసి అప్పుడే చెప్పింది. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ కొత్త డ్రామాలు, నిన్న ఒక డ్రామా ఇవాళ ఒక డ్రామా. నిజంగా అది పేపరే కదా అసలు, దాన్ని మించిన తలకమాన్ని పేపర్ ఇంకొకటి ఉండదు, చెత్త పేపర్. మళ్ళీ వీళ్ళ మీడియా గురించి విలువల గురించి మళ్ళీ ఇతర మీడియా సంస్థల గురించి వీళ్ళ పాఠాలు చెప్తారు ఇక్కడ కూర్చొని. వీళ్ళ మీడియాలోనే వీళ్ళ సాక్షిలోనే కూర్చొని ఆంధ్రజ్యోతిని ఈనాడుని TV5కి వాళ్ళ ఉపన్యాసాలు వీళ్ళు ఇస్తారు. మళ్ళీ ఇక్కడ కూర్చొని వీళ్ళు చెప్పే మాట వాస్తవం ఉండదు, వీళ్ళ మాట చెప్పే మాట అబద్ధం, చేసే పనులు అబద్ధం, రాసే ప్రతి మాట అబద్ధమే, ప్రతి అక్షరం అబద్ధమే. పైగా తిరిగి వీళ్ళు వేరే వాళ్ళకి పాఠాలు చెప్తారు. మీడియా విలువలు దిగజారు చేశారు. మీడియా అంటే అలా ఉండాలి, మీడియా అంటే ఎలా ఉండాలా, ఇక నువ్వు రాసే రోతరాతలు ఏంట్రా దాని గురించి చెప్పరా అంటే దాని గురించి మాట్లాడాడు. అసలు వాటి గురించి మాట్లాడరు.